క్రీడా పోటీలు సబ్ కమిటీల ఏర్పాటుపై తీర్మానం. సరే, రాష్ట్రంలో భారీ వర్షాలు వరద పరిస్థితులపై నిరంతర సమీక్ష. భారీగా నష్టపోయిన జిల్లాకు అదనంగా నిధులు, యుద్ధ ప్రాతిపదికన రవాణా సౌకర్యం పునరుద్ధరణ, శవాలపై చిల్లర ఏరుకునేలా బీఆర్ఎస్ వ్యవహారం. రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక మరి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరద పరిస్థితులు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొద్ది సమయంలోనే ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో కనీవిని ఎరగని రీతిలో వర్షపాతం నమోదైందన్నారు. అయినా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వీలైనంత మేరకు తగ్గించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం నుంచే పరిస్థితిని సమీక్షించామని వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. సిరిసిల్ల జిల్లాలోని నర్మల గ్రామం వద్ద బుధవారం మానేరు వాగులో చిక్కుకున్న 5గురిని హెలికాప్టర్ ద్వారా రక్షించామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వారం రోజుల క్రితమే ₹1 కోటి చొప్పున నిధులు విడుదల చేశామని, ప్రస్తుతం అతి భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న జిల్లాలకు అదనంగా ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని తెలిపారు. భారీ వర్షాలతో స్తంభించిన జాతీయ రహదారితో పాటు పంచాయతీరాజ్ R&B రోడ్లను క్లియర్ చేశామని, దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. పలు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు రహదారి సౌకర్యాలు దెబ్బతిన్నాయని, వీటిని వెంటనే పునరుద్ధరించేలా ఆదేశించామన్నారు. జిల్లాల్లో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని తెలిపారు. గురువారం విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. అలాగే మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. వర్షాలు, వరదలపై ఆయా జిల్లాల యంత్రాంగంతో నిరంతరం మానిటరింగ్ చేసుకోవాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్షాలతో చనిపోయిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో వర్ష బీభత్సం దృష్ట్యా NDRF, SDRF బృందాలు పనిచేస్తున్నాయని, అవసరాన్ని బట్టి హెలికాప్టర్ల ద్వారా బాధితులను ఆదుకోవడానికి సిద్ధం చేశామని వివరించారు. కూలిపోయిన ఇండ్లు, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ప్రకటించారు. ఇది కథ. మొత్తానికి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మరి ఈ కామారెడ్డి, మెదకులో ఇంకా భారీ వర్షాలతోటి అతలాకుతలం అయిపోతున్నాయి. ఎక్కడెక్కడనైతే భారీ వర్షాలతోటి ఇండ్లు కూలిపోయి, పంట పొలాలు పాడైపోయి, రోడ్లన్నీ ఇదైపోయి, జనాలు అస్తవ్యస్తమయ్యి ఆగమాగం అవుతున్నారో మరి తక్షణమే వాళ్లకు రక్షణ చర్యలు చేపట్టాలని, నష్టపోయిన వారికి నష్టపరిహారం కూడా అందించాలని ఈ రకంగా అధికారులకు ఆర్డర్ వేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.